మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, MedPlus బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సార్, ఇప్పుడు మీరు సన్షైన్ హాస్పిటల్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఓ రకంగా ఇప్పుడు కొత్త కొత్త వాటి మీద దృష్టి సారిస్తున్నారు. సో రీసెర్చ్ కానీ మిగతా కొత్త ఆపరేషన్స్ ఏమొస్తున్నాయని చెప్పేసి చూస్తున్నారు. రెండో వైపు యాజ్ యూజువల్ ఎంతో అడ్మినిస్ట్రేటివ్ గా బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు ఈ సినిమా రంగంలో కూడా ఈ మధ్య రాణించారు. అమ్మ చెప్పింది ఇలాంటి సినిమా చేశారు. ఈగాలో కూడా క్యారెక్టర్ ఉంది. అంటే నాకు ఆ ఇంట్రెస్ట్ ఉందండి చిన్నప్పటి నుంచి, ఆ క్రియేటివ్ సైడ్. యాక్చువల్లీ నాన్న కూడా ఉంది, నాన్న బుక్స్ కూడా రాశారు, గురువాయనం రాశారు. హీ హ్యాస్ ఇట్. అండ్ నాకు ఆ క్రియేటివ్ సైడ్ చాలా ఇష్టం, చాలా పిచ్చి యాక్చువల్లీ సినిమాలు ఎస్పెషల్లీ. ఎందుకంటే నాకు డైరెక్టర్ అవ్వాలని ఉండింది చిన్నప్పుడు. మా పెద్దనాన్నని చూసి, గంగరాజ్ గుండం గారు అండ్ మా రిలేటివ్స్ చంద్రశేఖర్ రెడ్డి గారు, రాజమౌళి గారు, వాళ్ళని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. బట్ ఇది కూడా నా లవ్, ఆర్థోపెడిక్స్ అనేది నా లవ్. సో నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఎవరైనా ఆఫర్ చేస్తే నేను చిన్న చిన్న రోల్స్ చేస్తుంటాను. ఆ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఉండాలని. సో రాజమౌళి గారు ఎట్లయితారు సార్ మీకు దాంట్లో? మా గంగరాజ్ పెద్దనాన్న గారు ఉన్నారు కదా, గుణం గంగరాజ్ గారు మా మదర్ ఓన్ సిస్టర్ హస్బెండ్. తన ఫస్ట్ కజిన్ రాజమౌళి గారు. సో షీ మ్యారీడ్ రాజమౌళి గారు అండ్ తన సిస్టర్ వల్లి గారు మ్యారీడ్ కిర్వాణి గారు. సో అట్లా రిలేటివ్స్ అనమాట. అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు అగైన్ గంగరాజ్ గుణం గారు ఫస్ట్ కజిన్ అవుతారు. సో అట్లా బాగా క్లోజ్ నెట్ ఫ్యామిలీ ఉంటారు. సో వీ కీప్ మీటింగ్ అనమాట. సో దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ us. ఏమైనా కొత్త వెంచర్స్ ఉన్నాయా సార్ మూవీలో? నేను మేబీ చిన్న రోల్స్ చేస్తున్నాను. రీసెంట్గా అమృతంలో 2-3 ఎపిసోడ్స్ చేశాను. రైట్ ఓ లెఫ్ట్ అని ఒక చిన్న సీరియల్ వచ్చింది, అది కూడా మన చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మా కజిన్ శశాంక్ కెలేటి అని ఉన్నారు. సో ఈ సైడ్ గివ్ మీ రోల్ చేద్దాం అనుకున్నా. చిన్న రోల్. ఓకే.